హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వామ్మో! ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి మార్నింగు 5:00 అయితున్నా సరే ఎట్లా తెల్లారుతుందంటే టైం వచ్చేసి 7, 8, 9 ఆ టైము అయితున్నట్టుగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గేస్తున్నాను గదా! టైం వచ్చేసి కరెక్ట్‌గా ఆ టైంకి 5:20 అవుతుంది. చూస్తున్నాను గదా! ఎంత వెలుగున్నదో. ఇగ మార్నింగ్ లేవగానే బయటైతే ఊకేసి నీళ్లు జల్లినా. అయితే మా అత్తమ్మ ఏం జెప్తుందంటే నేను సాయంత్రము చెప్తున్నాను గదా! రేపు ముగ్గేసేదుంటే సాయంత్రం అయితే నేను మొత్తం కడిగేస్తాననమాట. బయట కడుగుతాను. ఎందుకంటే పొద్దున లేవాలి, మళ్ళా బయట ఊడ్చాలి, నీళ్లు జల్లాలి. లేకపోతే కడిగిన తర్వాత నీళ్లు జల్లితే మళ్ళా ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. మళ్ళా పిల్లలకు టిఫిన్ జేయాలి, వాళ్ళని స్కూలుకి పంపియాలి గదా! మళ్ళా ఇదంతా కొంచెం బయటనే లేట్ అవుతదని జెప్పేసి నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే నేను రేపు ముగ్గేస్తాను అనంగా ఈరోజు సాయంత్రం అయితే బయట కడిగేస్తాను. కడగడం వల్ల నీట్‌గా అయిపోతది గదా! నెక్స్ట్ రోజు ఏం చేస్తా, ఒకసారి ఊకేసి ఇంకా డైరెక్ట్‌గా నీళ్లు చల్లి అలికి ముగ్గేస్తాను. అయితే నేను చెప్పినా గదా! వచ్చేటప్పుడు పేడ కలర్ తీసుకొచ్చిన అని జెప్పేసి. అయితే నైటే నేను అలా కడగడం వల్ల మా అత్తమ్మ ఏం జెప్పిందంటే, పేడ కలర్ అనేది నేను ఇప్పుడు పొద్దున్న జల్లిననుకో అది లైట్‌గా ఉండి ఇప్పుడు ఒక 10, 11 అయ్యే వరకు ఎండకు మంచిగా యెల్లో కలర్‌లా కనిపిస్తుందనమాట. అయితే అత్తమ్మ ఏమంటుందంటే, "నైట్ ఎట్లాగో నువ్వు కడుగుతున్నావు గదా! ఆ నైటే ఆ పేడ కలరు కలిపి నీళ్లు చల్లినావనుకో తెల్లారి లేచే వరకు మంచిగా ఆరుతది. నువ్వు వెంటనే అలికి ముగ్గేసుకోవచ్చు" అని జెప్పేసి మా అత్తమ్మ జెప్పింది. అయితే నేను సరే అన్నా గానీ, అయితే అత్తమ్మ చెప్పినట్టు నాకైతే చేయాలనిపించట్లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు నైటే ఊకి మంచిగా నీళ్లు జల్లి, ఆ కలర్ జల్లి పెట్టిననుకో, పొద్దున్నే లేచే వరకు ఎంతో కొంత చెత్త అయితే పడతనే ఉంటది. ఇంకా చిన్న దుమ్ము గూడా పడుతది కదా! మళ్ళా పొద్దున ఎంత మంచిగా ముగ్గేసినా గూడా నీళ్లు చల్లకపోతే మనం ఇల్లు శుద్ధి చేసుకున్నట్టు గూడా అనిపియదు. అంటే బయట ముగ్గేస్తున్నాం గదా! అది ముగ్గేయడం అంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయితుందని జెప్పినా గదా! మళ్ళా ఇదంతా ఇల్లుని మొత్తం మనం శుద్ధి చేసుకోవడంలో అయితది. అదే నైటు చల్లేసి ఒక 5, 6 గంటల తర్వాత మళ్ళా ఇగ చల్లకుండానే డైరెక్ట్ ముగ్గేయడం అనేది నాకు నచ్చలేదు. ఇగ అందుకే మా అత్తమ్మ చెప్పిన మాట ఇనలేదు. పొద్దుగాల లేసి మళ్ళా నీళ్లు జల్లి ఆరిన తర్వాత నేను ముగ్గేస్తున్నాను గదా! మా అత్తమ్మ అంటుంది, "చూస్తున్నావు గదా! ఇప్పుడిప్పుడే చిన్నగా కనిపిస్తుంది గానీ, అదే నువ్వు నిన్న జల్లుంటే థిక్ యెల్లో కలర్‌లో మంచిగా కనిపించేదని" జెప్పేసి మా అత్తమ్మ అంటుంది. అయితే నేను ఒక 12 ప్యాకెట్లు తీసుకొచ్చినా గదా! దాంట్లో నుంచి ఒక్క ప్యాకెటు 2 టైమ్స్ వాడుతున్నాననమాట. కొంచెం కొంచెం కలిపేస్తున్నాను. ఆ ఒక్క ప్యాకెట్ మొత్తం వేసితే కొంచెం తిక్కుగా వచ్చేదేమో. ఇంకా నెక్స్ట్ ఇంటికి పోయినప్పుడు తీసుకొస్తాను కదా! అప్పుడైతే తిక్కుగా వేస్తాను. అలికేసిన తర్వాత మంచిగా ఆరిపోయింది. ముగ్గయితే వేస్తున్నాను. గేట్ కాడ ఏసిన ముగ్గొచ్చేసేమో 9 చుక్కలు ఒకటొచ్చే వరకైతే వేశాను. ఇప్పుడేమో అలుకు మీద వేస్తున్నాను. అయితే మా అత్తమ్మ, మా మామయ్య వచ్చినప్పటి నుంచి రోజు వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను. అంతకుముందు కూడా రోజు అప్‌లోడ్ చేస్తాను గదా! ఇలా బయట ముగ్గు వేసేటప్పుడు వీడియోస్ తీసుకోవడం, తర్వాత వంట చేసేటప్పుడు, తినేటప్పుడు మళ్ళా తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోవడము, ఊకే ఎడిటింగ్ చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, వంట చేయడం ఈ పనులన్నీ నేను ఎలా చేస్తున్నానో ప్రతి సెకను మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు గదా! మా మామయ్య అంటుండు, "ఎందుకమ్మా నీకింత కష్టము? తిని నిమ్మలంగా ఉండక ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు. పొద్దుగాల ఎప్పుడో లేస్తావు. ఎప్పుడో చేసి మధ్యాహ్నం పండుకోవు గూడా పండుకోవు. నైట్ మళ్ళా 1, 2 అయితుంది. ఎప్పుడు చూసినా నాకు నీ ముచ్చటనే ఇనిపిస్తుంది. ఎందుకు చెప్పు సరిత ఇంత ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు" అని చెప్పేసి మా మామయ్య అంటుండ్రు. ఇంక మళ్ళీ ఏమంటుండంటే, "పని చేసుకోవాలి గానీ రెస్ట్ తీసుకుంటూ పని చేసుకోవాలనైతే" చెప్తున్నారు మామయ్య. ఇగ అప్పుడప్పుడు మా సారు ఏదన్నా పని నేను చెయ్యకపోతే, "నువ్వు ఇది ఎందుకు జేయలేదు" అని జెప్పేసి అడుగుతారు గదా! అంటే ఇప్పుడు ఈరోజు ఏదన్నా టిఫిన్ జేయమని చెప్పిరనుకో, నేనేం చేస్తా అంటే మార్నింగ్ లేవగానే అలికి ముగ్గేసేది ఉందనుకో, మళ్ళా కిచెన్‌లోకొచ్చి దోసనో, లేకపోతే చపాతీనో అలా అయితే చేయలేను గదా నేను. అయితే నేను అంటాను కదా! సర్లే సింపుల్‌గా అయిపోయేది ఏదో ఒకటి చేసి పెట్టిననుకో, మా సార్ అంటారు గదా! "నేను అది చేయమన్నాను గదా! నువ్వెందుకు జేయలేదని" జెప్పేసి మా సార్ అడిగితే, మా మామయ్య మొన్న అంటుర్రు, "అదెప్పుడో పొద్దుగాల లేసి దాని పని అది జేసుకుంటుంది. ఉన్నదో లేనిదో పెడితే తిని ఉండక గిది జేయలేదు, గది జేయలేదు అంటావేంది? మీకు నచ్చింది ఏదో ఇద్దరు కలిసిమెలిసి వండుకొని మంచిగా తిని ఉండాలి గానీ, అదే 24 గంటలు పని చేస్తుందంటే నువ్వు దానికి మీదంగా పని జెప్తావేంది?"
రేపటి నుంచి ఆమె చేసే పనులలో కొన్ని నువ్వు కూడా చేయాలి. మా సార్ ఏందంటే వాటర్ క్యాన్ ఉంది కదా! నేనే పెడతాను. ఆ వాటర్ క్యాన్ కూడా నువ్వు పెట్టవా? పిల్లల్ని ఆమెనే చదివిపియాలని ఉందా? ఆమె వంట చేసుకుంటా నువ్వు పిల్లల్ని చదివిపియి అని చెప్పేసి మా సార్‌కి కూడా కొన్ని పనులైతే చెప్తుండ్రు. ఇక మా మామయ్య ఉన్నంత సేపు మా సారు ఆ! సరే, సరే అని చెప్పేసి నవ్వి పక్కకు పోయి అంటుండు కదా! ఏం చేస్తున్నాను 24 గంటలు ఈమె ఉత్తిగానే ఉంటుర్రు కదా! గీ పని చేసుకోలేదా అని చెప్పేసి మా సార్ అంటుండు. ఎంతైనా గానీ మాకైతే మా మామయ్య సపోర్టయితే మంచిగుంటది. ప్రతి విషయంలో మా మామయ్య అయితే చాలా అర్థం చేసుకుంటారు. ఏ విషయానికి గూడా తప్పులు తీయరు, ఆరాలు కూడా తీయరు. కొన్ని అయితే డిమాండ్ చేస్తారు గదా! కొంతమంది కోడలంటే ఇట్లనే ఉండాలి, అత్తమామ అంటే మేము ఇట్లనే ఉంటాం అని జెప్పేసి. మా మామయ్య అయితే అలా అయితే ఏం డిమాండ్ చేయరు. మంచిగా చూసుకుంటారు. ఏదన్నా నేను చెయ్యకపోతే గిట్ల జెయ్యమ్మా, గట్ల జెయ్యమ్మా, గిది మంచి పద్ధతి, ఇగో గిది గిట్లుంటదని జెప్తారు. నేను అన్నీ చేస్తాను. ఒకవేళ చెయ్యకపోతే జెప్తారు గానీ, ఇంకా మిగతా విషయాలలో మా మామయ్య అయితే ఏం పట్టించుకోరు. కన్నయ్య ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఇల్లు కడుగుతున్నాను. ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇగో బయట పనులయితే అయిపోయినాయి. ఇంకా విష్‌ని, మా సార్‌ని ఇద్దరిని స్కూలుకి పంపించిన. వాళ్ళకి టిఫిన్‌లోకైతే అటుకులు ఫ్రై చేసి పెట్టిన. బయట పని చేసుకునే వరకే లేట్ అయిపోయిందనమాట. అందుకే ఇంకా అటుకులు ఒక 5 మినిట్స్‌లో చేసి పంపియొచ్చుగా అని చెప్పి అటుకుల టిఫిన్ పెట్టి పంపిన. మా కన్నయ్యకేమో స్కూల్ లేదు. వాళ్ళ స్కూల్‌లో ఎల్‌కేజీ వాళ్ళకి యూనిఫార్మ్స్ ఇస్తున్నారనమాట. అందుకే ఎల్‌కేజీ స్టూడెంట్స్‌కి హాలిడే ఇచ్చారు. ఇంక వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను ఇల్లు తుడుస్తున్నాను. ఎప్పుడైనా సరే బయట ముగ్గేసినప్పుడు కంపల్సరీగా నేను బండలైతే తుడుస్తాను. ఇంకా అప్పుడప్పుడు తుడుస్తాననమాట. ఇప్పుడంటే రోజు ఏం తుడవను. ఈరోజు తుడిచిందనుకో, ఈరోజు తొందరగా పనయిపోతే ఈరోజు తుడుస్తా. నెక్స్ట్ రోజు మళ్ళా తొందరగా పనయిపోయిందనుకో అప్పుడు తుడుస్తా. లేదు అంటే పర్టిక్యులర్‌గా నేను ముగ్గేసినప్పుడైతే ఖచ్చితంగా తుడుస్తాననమాట. బయట ఎప్పుడైతే కడుగుతానో అప్పుడు ఇల్లు గూడా తుడుస్తా. కానీ రోజు అయితే తుడవను. కొన్నిసార్లు ఏం చేస్తా, సాయంత్రం నాకు తుడవాలనిపిస్తే అప్పుడు గూడా నేను తుడిచేస్తాను. కానీ నాకు తుడవడానికి ఒక టైం అంటూ ఉండదు. ఇంకా మా అత్తమ్మకి, మా మామయ్యకి లెమన్ టీ అయితే పెట్టిచ్చిన గదా! నేనింకా స్నానం చేసుకోలేదు. అందుకే నేను తాగలేదు. ఈరోజు వాళ్ళిద్దరికి మాత్రమే లెమన్ టీ పెట్టిచ్చిన. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను లెమన్ టీ పెట్టుకోవాలి గదా! అయితే మా మామయ్య అన్నారు గదా! "చాయ్ తాగవమ్మా" అంటే, "వద్దు మామయ్య నాకు" అని జెప్పిన. ఇగ మా మామయ్య ఏమన్నారంటే, "కాఫీ పెట్టమ్మా, కాఫీ తాగక మస్తు రోజులైతుంది. పాలే వాడతలేం గదా! ఒక మంచి గట్టిగా కాఫీ పెట్టరా" అంటే, ఇక మామయ్యతో పాటుగా నేను కూడా కాఫీ పెట్టుకున్నా. ఇక మా అత్తమ్మ ఒక్కతే గదా అని జెప్పేసి అత్తమ్మకు గూడా కాఫీ అయితే పెట్టిచ్చిన. ఇగ అందరం అయితే ఇక్కడ బయటకొచ్చి కూర్చొని తింటున్నాము. అయితే నేనేం చేసినా అంటే, మా మామయ్యకు మంచి కాఫీ తాగాలనిపిస్తుందని జెప్పేసి కాఫీ పెట్టినా గదా! మరి నాకైతే కారపప్పులున్నాయి గదా! కారపప్పులు చాయ్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఇంత ముందుకు తినేదాన్నని చెప్పినా గదా! ఇప్పుడు అటు ఇటు 2 మంత్స్ నుంచయితే ఇక చాయ్ తాగట్లేదు. అయితే మామయ్య ఎట్లాగో కాఫీ చేయమన్నారు అని జెప్పి నేను గూడా కాఫీ పెట్టుకొని, దాంట్లో ఇంటి దగ్గర నుంచి కారపప్పులు తీసుకొచ్చినాం గదా! ఆ కారపప్పులేసుకొని నేను తింటున్నాను. మా కన్నయ్యకు, విష్‌కి గూడా ఇలా పాలల్లో వేసిన కారపప్పులంటే చాలా ఇష్టమనమాట. నేను కన్నయ్యకి పాలు పోస్తంటే తను "వద్దు మమ్మీ" అన్నారు. తను ఇంతకు ముందుకే టిఫిన్ అయితే తినేసిర్రు. ఈడ నేను, అత్తమ్మ, మామయ్య ముగ్గురం టిఫిన్ అయితే చేస్తున్నాం. చూస్తుర్రు గదా! నేను ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంత ప్రశాంతంగా తింటున్నా. అయితే ఇంటికి పోయి వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా డిస్టర్బ్‌గా ఉందనమాట. ప్రతి నిమిషము నాకు ఏదో ఒక బాధ నన్ను వేధిస్తూనే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా నేను ఒక్కదాన్ని ఉన్నాననుకో గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఊకూకనే మనసు మొత్తం బాధ అనిపిస్తుంది. కానీ దానికి రీజన్ గూడా తెలవట్లేదనమాట. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నార్మల్‌గా అవ్వడానికి కొంచెం యాక్టివ్‌గా అవ్వడానికి నేను చేసుకునే పనులలో లీనమైపోయి చేసుకుంటున్నా. అయినా కూడా ఏదో ఒక చోటున ఆ బాధంతా గుర్తొచ్చి మనసు మొత్తం బాధగా అనిపిస్తుంది. దానివల్ల ఎన్నెన్నో అయితే చాలా మర్చిపోతున్నాను. ఇందాక అత్తమ్మ, మామయ్యతోని నేను అక్కడ కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను గదా! నిన్న నైటే నేను క్యాంపస్ కేర్‌లో మా కన్నయ్యకు స్కూల్ మీటింగ్ ఉందనమాట. ఎల్‌కేజీ స్టార్టింగ్‌లో అయినా, లేకపోతే యూకేజీ స్టార్టింగ్‌లో అయినా స్కూల్‌కి మీటింగ్ ఉంటదనమాట. పిల్లల కోసం అని జెప్పేసి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటది. ఆ నైట్ నేను సర్క్యులర్‌లో చదివిన 9-10 వరకైతే మీటింగ్ కండక్ట్ చేస్తా అని జెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. నేనేం చేసినా ఇంకా ఇంట్లో పనులన్నీ రిలాక్స్‌గా జేసుకొని
ఇంకా మంచిగా మా మావయ్య, మా అత్తమ్మతోని కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నా. అయితే పక్కన ఇప్పుడు మాకు స్కూల్ పక్కనే ఉంటది కదా! చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోతున్నారు. అక్కడనేమో మేము టిఫిన్ చేస్తున్నప్పుడు సౌండొచ్చి పైకి లేసి చూసాను. ఒక ఇద్దరైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోతుర్రు గదా! నేను ఇంకా షాక్ అయిపోయినా. నేను సడెన్‌గా అయితే నాకు మీటింగ్ అని గుర్తొచ్చింది కదా! అని చెప్పి అప్పటికే టైం వచ్చేసి 9, 10 అయిపోతుంది. కరెక్ట్‌గా ఇక్కడ టైమ్ టు టైమ్ ఉంటదిగా మీటింగు. మళ్ళీ నేను మధ్యలో పోతే నన్ను అలో చేస్తారా? లేదా? అని చెప్పేసి నాకు భయమేసింది. ఇంకా నేను ఆల్రెడీ స్నానం చేసే ఉన్నాను. మా కన్నయ్యనేమో స్నానం చేసుకోలేదు. వెంటనే తనకైతే డ్రెస్ చేంజ్ చేసి స్కూల్ దగ్గరికైతే తీసుకెళ్ళాను. ఇంకా నయం నేను వెళ్ళేలోపయితే మీటింగ్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ స్కూల్‌లో క్యాంపస్ కేర్ అనేది యాప్ ఉంటది గదా! ప్రతి ఇన్ఫర్మేషన్ యాప్‌లోనే పెడతారనమాట. ఇప్పుడు పిల్లల రిజల్ట్ గూడా పెడతారు. అక్కడ స్కూల్‌కెళ్ళి మేడంతోని మాట్లాడతాం కాబట్టి ఆఫ్‌లైన్‌లో పెడతారు. ఫీజులు ఆన్‌లైన్‌లో కట్టుకోవచ్చు. తర్వాత స్కూల్ టైమింగ్సు, హాలిడేస్ ఎప్పుడున్నాయి, తర్వాత ఫంక్షన్స్ ఏమున్నాయి, గేమ్స్ ఏమున్నాయి, లేకపోతే వాళ్ళకి ఏ సబ్జెక్ట్‌కి ఏ టీచరు, వాళ్ళ స్టడీ ఎట్లుంది అని జెప్పేసి ఇవన్నీ అయితే క్యాంపస్ కేర్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట. దాని గురించే ఈరోజు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళ పేరెంట్స్‌కి క్యాంపస్ కేర్ గురించి తెలవాలని జెప్పేసి ఈరోజు మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. నేను ఆల్రెడీ కనయ్య నర్సరీలో ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను. తర్వాత విషుకి గూడా ఒక 2 టైమ్స్ అయితే అటెండ్ అయ్యాను. మళ్ళీ ఈరోజు కొన్ని మార్పులతోని క్యాంపస్ కేర్ అనేది తీసుకొచ్చారంట. అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బయట నుంచి ఒక సార్ అయితే వచ్చిండ్రు. 10:00కి అట్లా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చేలోపే మా అత్తమ్మయితే కూరగాయలు కట్ జేసి పెట్టింది. అయితే నేనే వండుతాను గదా కూరలు. ఆమె ఏమి వండదు నేనున్నప్పుడు. ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ కట్ జేసి ఆడ పెట్టింది. ఇందుకే అసలు మనతో పాటు మనోళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు నేను చూషిండు గదా! నేను సడెన్‌గా స్కూల్‌కెళ్ళిన. స్కూల్‌కెళ్తే ఏం చేసినా లాక్ ఎయకుండానే పోయినా. ఎందుకంటే మామయ్య, అత్తమ్మ ఇంట్లో ఉన్నారు గదా! వాళ్ళున్నాక నేను లాక్ ఎయాల్సిన పనేం లేదు. మళ్ళా తర్వాత నేను స్కూలుకి పోయి వచ్చేలోపు మా అత్తమ్మ ఏం చేసింది, ఆడ ఆనకాయలు కట్ జేసి ఆడ పెట్టింది గదా! ఇప్పుడు ఆమె ఏం చెయ్యకున్నా గూడా ఒక మనిషి ఉన్నారనుకో ఇప్పుడు నేను తాళం ఏసేది ఒక 5 నిమిషాల పని. ఇప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య ఉండడం వల్ల 5 నిమిషాల పని అయిపోయింది నాకు. మళ్ళా తర్వాత వెజిటబుల్స్ కోయడం అనేది ఒక 15 నిమిషాల టైం అనుకో. ఇప్పుడు వాళ్ళు ఉండడం వల్ల ఒక 15 నిమిషాల టైం అయిపోయింది. మొన్న కేక్ బేక్ చేస్తున్నాను గదా! కేక్ బేక్ చేసేటప్పుడు 5 మినిట్స్‌లో బేక్ అవుతుందనగా తనని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిందనమాట. ఆ టైంకి నేను వెళ్ళలేకపోయినా. అంటే ఒకవేళ అత్తమ్మ లేకపోతే నేను దాన్ని బంద్ జేసి పోవాలి. లేదు అంటే ఒక 5 మినిట్స్ లేట్‌గా పోయి కన్నయ్యని తీసుకురావాలి. అయితే ఇక్కడ అత్తమ్మ ఉంది గదా! అత్తమ్మ నేను కేక్ చేస్తున్నాను. నువ్వు వెళ్లి కన్నయ్యని తీసుకురా అంటే మా అత్తమ్మ పోయి కన్నయ్యని తీసుకొచ్చింది. విషుకు నూనె పెడుతుంది. ఈ చిన్న చిన్న పనులైతే చేస్తారు గదా! మన ఫ్యామిలీతోనుంటే అన్ని పనులు గూడా కలిసిమెలిసి జేసుకోవచ్చు. ప్రతి ఒక్క చిన్న దాంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండనే ఉంటుంది. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ ఈరోజు గూడా సొరకాయ కర్రీ, సొరకాయ పచ్చడయితే జేస్తున్నా. మొన్న మా సారయితే వెజిటబుల్స్‌కెళ్ళినప్పుడు ఆనకాయ తీసుకొనొచ్చిండనమాట. ఫ్రిడ్జ్‌లో స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఆనకాయని మేము బయటనే పెట్టేసినాం. ఇంకా అది కొంచెం కనుపులు కనుపులుగా ఉంది అనమాట. అందుకే ఇంకా వెంటనే అయితే వండేస్తున్నాం. మొన్ననేమో సోరకాయ వండినా గదా! అప్పుడు వట్టి కారమేసిన. ఈరోజైతే పచ్చి కారమేసి కర్రీ జేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే సోరకాయ కూరలో పచ్చికారం ఏసినా, వట్టి కారం ఏసినా గూడా టమాటా అనేది సామాన్యంగా వెయ్యనే వేయను. ఇంకా పచ్చికారం ఏసిన కూరలల్ల టమాటా ఎయను. కానీ మా అత్తమ్మనైతే టమాటా ఎయ్యమని చెప్పింది. నేనిగ అత్తమ్మ చెప్పిందని జెప్పేసి 2 టమాటాలు కట్ జేసి వేసేస్తున్నాను. ఇక్కడైతే సోరకాయ అయితే బాగా ఉడికిపోయింది. టమాటాలు వేసుకొని ఒక్కసారయితే కలిపేసుకుంటున్నాను. అయితే అక్కడ నేనేం చేసినంటే, మిక్సీలో పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే ఆల్రెడీ దాంట్లోనే వేసేసాను. వేసిన తర్వాత గూడా నేనది మర్చిపోయి కర్రీలో వేయడానికైతే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అట్లా కారం ఏసాను. మళ్ళా ఇది 2 టేబుల్ స్పూన్, అది 1 టేబుల్ స్పూను. ఎక్కువ సాల్ట్ అయిపోతది గదా! అని చెప్పేసి మళ్ళీ ఆ పచ్చిమిర్చి, కారం అనేది ఒక గిన్నెలో పక్కకు తీసి మళ్ళీ అయితే పచ్చిమిర్చి రుబ్బేసాను. ఇగో గిట్లుంటది నా మతిమరుపయితే. నేనిప్పుడు అదే 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నేను కర్రీ వండిననుకో, ఇంగ సాల్ట్ మొత్తం ఉప్పెక్కువయిపోయేది. మనకేంటంటే, ఒక చిటికెడు ఉప్పు అనేది ఎక్కువైనా కూడా ఖచ్చితంగా అది ఉప్పు ఎక్కువైనట్టుగానే తెలుస్తుంటది గదా! ఏం చేయను. నా మైండ్ అంతా ఎక్కడుందో ఏమో! నేనేం ఆలోచిస్తున్నానో ఏమో! నేను నాకొచ్చే ఆలోచనలన్నిటిని నేను బయటికి పంపియడానికి ఎంతో అటెంప్ట్ చేస్తున్నా యాక్టివ్‌గా ఉండడానికి. అయినా కూడా ఏం వర్కౌట్ అయితలేదు. ఇగ చూద్దాం మరి ఇదెట్లుంటదో.
ఇక్కడైతే ఒకవైపు సోరకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇంకో వైపు వచ్చేసి సోరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను గదా! పచ్చడి అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే నూనె పోసుకొని దాంట్లో కొన్ని పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి ఏసుకున్నాను. తర్వాత మినపప్పు, శనగపప్పు ఏసుకొనేమో ఫ్రై చేసుకున్నా. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి పక్కకి తీసుకొని అదే కడాయిలో మళ్ళీ కట్ చేసుకున్న సోరకాయ, ఒక 2 కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని పైనుంచి కలిపి పైనుంచి అయితే మూత పెట్టినా. మూత పెట్టడం వల్ల మనకు ఈ సోరకాయలు, టమాటోలు మంచిగా అయితే ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలయితే ఉడకనిచ్చి, ఆ సోరకాయ, టమాటో చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందాక వేసుకున్న మిరపకాయలు, మినపప్పు అయితే కొంచెం రవ్వగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకున్నాక, ఇప్పుడైతే ఉడికించుకున్న సోరకాయ, టమాటో ఉంది గదా! మిక్సీ జార్‌లోకి వేసేస్తున్నాను. మీకు ఇప్పుడు గూడా సాల్ట్ ఎయడం అనేది చెప్పలేదు గదా! ఇందాకనేమో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ ఏసిన గాబట్టి, మళ్ళా మర్చిపోయి కడాయిలో సాల్ట్ ఏసిన గాబట్టి నేనేం జేసిన, సరే ఇంకా 2 సాల్టులేసిన గదా! 2 సార్ల సాల్ట్ అనేది ఎక్కువైతదని జెప్పేసి ఒక కారం పక్కన తీసి పెట్టి, తర్వాత సొరకాయ కూర అయితే అటో ఇటో మంచిగానే వండినా. సాల్ట్ అనేది ఎక్కువ గాలేదు, తక్కువ గాలేదు గదా! ఇప్పుడు ఈడ జూపిస్తా. ఈ సోరకాయ పచ్చడి గూడా అంతే. ఫస్ట్ అయితే మంచిగా పసుపేసి ముక్కలన్నీ బాగా ఉడకనిచ్చిన తర్వాత టేస్ట్‌గా ఉండడానికి మినపప్పు, శనగపప్పు ఇవి గూడా వేసుకున్నాను కదా! అదంతా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. నిన్న కేక్ కట్ చేశాను కదా! ఆ కేక్ అనేది కొంచెం ఒక పీస్ ఉందనమాట. అది నేనే తినలేదు నైట్. కొంచెం టేస్ట్ చేసిన. ఆలోపే అమ్మ ఫోన్ చేసిందని చెప్పేసి కేక్ తినలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ కేక్ మంచిగా ఎంజాయ్ చేసి అదొక్క పీస్ అయితే మిగిలిచ్చారు. ఇక నేనేం చేసినా అంటే ఆ కేకుని చూస్తే నాకే ముద్దొస్తుందనమాట. అంటే లేయర్స్ మంచిగా నీట్‌గా చక్కగా కనిపిస్తున్నాయి. అందుకే మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా కిచెన్‌లోకి తీసుకొచ్చైతే కేక్ తినేస్తున్నాను. ఇక్కడనేమో పోపు రెడీ అయిపోతుంది గదా! నేను రోజు అయితే టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతున్నా. డాక్టర్ ఏమో మార్నింగు అన్నం తిన్న తర్వాత, ఈవినింగ్ అన్నం తిన్న తర్వాత టాబ్లెట్ ఏసుకోమని జెప్తే, నాకు అసలు నా మతిమరుపు ఏందో మొత్తం అంటే మొత్తం మర్చిపోతున్నా. కిచెన్‌లోకొచ్చినంక వాటర్ బాటిల్ జూస్తే నేను టాబ్లెట్ ఏసుకోవాలని జెప్పేసి నాకు గుర్తొస్తుంది. లేదు అంటే బయట అక్కడ, ఇక్కడ ఇప్పుడు మామయ్య, అత్తమ్మ నీళ్ళు తాగినప్పుడు అయ్యో! నేను టాబ్లెట్‌లు ఏసుకోలేదు గదా! అని జెప్పేసి గుర్తు చేసుకొని సడెన్‌గా వచ్చి టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఇక ఈ 3 రోజుల నుంచి దేవునికైతే చాలా మొక్కుకుంటున్నాను. ఏం బాధొచ్చినా సరే కొంచెం యాక్టివ్‌గా ఉండేటట్టుగా చెయ్యి. మరి ఇంత బాధ పెట్టకు అని చెప్పేసి మొక్కుకున్నా. నిన్న మా దగ్గర వర్షం బాగా పడిందనమాట. ఇక్కడ వర్షం బాగా పడుతున్నందుకు భయంతో పాటుగా నాకేందంటే కొంచెం వర్షం వస్తే నేను రిలాక్స్‌గా అవుతాననమాట. వర్షాన్ని వింటూ బయట నిల్చొని రిలాక్స్ అయితా. కాకపోతే నిన్న వర్షంలో ఉండి కూడా మా ఇంటి దగ్గర వర్షం రావద్దు, మా ఇంటి దగ్గర వర్షం రావద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇగ ఇందాకనేమో అల్లం 3 స్పూన్ల సాల్టేసిన. ఇగో ఈటికొచ్చి మళ్ళా ఈ సొరకాయ పచ్చడి జేస్తున్నా గదా! మంచిగా పసుపేసిన, ముక్కలు ఉడకబెట్టిన, మిక్సీలో యేసుకొని మిక్సీ పట్టినా గానీ అసలైంది ఎయలేదు. ఉప్పే ఎయలేదు. అగో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకర్థమైంది ఇలా మొత్తానికి సాల్ట్ ఎయ్యలేదు నేను మర్చిపోయినా అని జెప్పి. ఇగో అవసరం ఉన్న కూరలనేమో సాల్ట్ ఎయలేదు. అవసరం లేని కూరలనేమో అంటే ఒక టీ స్పూన్ సాల్ట్ ఏస్తా గదా! అట్లుంటదనమాట. ఈడనేమో నేను సాల్ట్ ఎయ్యాలే. కానీ ఎయ్యలే అని జెప్పేసి నాకు గుర్తులేదు. ఆడనేమో నేను సాల్ట్ ఏసినా అని గుర్తులేదు. ఇగో గిట్ల జరుగుతది నా చుట్టూ రోజు జరిగే పనులివే. ఇగ అయినా కూడా ఏం జేస్తాం అటో ఇటో అయితే మంచిగా ముందుకెళ్ళాలి. చూద్దాం ఇంక బాధలనేవి అందరికి వస్తూనే ఉంటాయి. నాకు ఒక్కదానికైతే ఏం స్పెషల్ లేవు గదా! కాకపోతే నాకు మీ అందరూ ఉన్నారు గదా! ప్రతీదీ షేర్ చేసుకోవడానికి. అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను. వంట పనైతే అయిపోయింది. సోరకాయ పచ్చడి జేసి పక్కన పెట్టిన. సోరకాయ కర్రీ గూడా అయిపోయింది. ఇంకా నేను నిన్న సోరకాయ చారు జేసిన నైట్ అనమాట. ఆ నైట్ చారు కొంచెం అట్లనే ఉంది. అందుకే ఈరోజు చారేం జెయ్యలేదు. తర్వాత నైట్ చేసిన చపాతీస్ అనమాట. మా సారు, మా మావయ్య, అత్తమ్మ అందరూ చపాతీసే తింటుర్రు. కాకపోతే మామయ్య, అత్తమ్మ తినాలనిపిస్తేనేమో ఒక చపాతీ తిని అన్నం తింటుర్రు. లేదా 2, 3 చపాతీలు తిని అన్నం తినట్లేదనమాట. ఇంకేంటంటే నేను అన్నం మంచిగా వండుతున్నా, చపాతీస్ గూడా 2 సరి సమానంగా వండుతున్నాను కాబట్టి ఇలా మళ్ళీ ఒక 3 చపాతీలో, 4 చపాతీలో మిగిలిపోయినాయి. అవి పక్కన పెట్టేసిన. వంట అయిపోయింది. గిన్నెలు తోమిన, ఇల్లు ఊకిన. ఇక టైం వచ్చేసేమో 12:20 అయితుంది. ఈరోజైతే బట్టలు ఉతకలేదు. ఎందుకు ఉతకలేదంటే నిన్న బాగా వర్షం పడిందని చెప్పిన గదా!
ఈరోజు గూడా వాతావరణం కొంచెం మబ్బులుగా ఉందనమాట. ఒకవేళ బట్టలు వింటే మళ్ళా ఇంట్లోనే ఆరేయాలే. మొన్నటిదాకా అయితే మంచిగా అటు ఇటు మేము తిరిగినాం గానీ, మామయ్య, అత్తమ్మ వచ్చినంక కొంచెం అటు ఇటు వాళ్ళకి బట్టలనేది డిస్టర్బ్ జేయకుండా ఉండాలి గదా! అందుకని ఈరోజు బట్టలు ఉతకలేదు. విష్‌నైతే 12:20కి స్కూల్ నుంచి తీసుకొచ్చి తనకి బ్రష్ చేయించేసిన తర్వాత మా సారొస్తే అందరం కలిసైతే అన్నం తినేస్తున్నాము. ఇగ అన్నం అయితే పెట్టినా గదా! ఫస్ట్ అయితే నేను మా సార్‌కి ప్లేట్ పెట్టినా. తర్వాత మా మావయ్యకి అన్నంలోకి కొంచెం సోరకాయ, తర్వాత సొరకాయ పచ్చడి రొండేసిన. ఇగ మా మామయ్య ఏం చెప్తుండంటే విష్‌ని, కన్నయ్యని తినడానికి పిలుస్తున్నాడనమాట. మా కన్నయ్య కొంచెం ముందు తిన్నడు. మా విష్ ఏమో ఇందాక స్కూల్ నుంచి రాగానే ఆకలైతుంది మమ్మీ అంటే తనకైతే అన్నం పెట్టినా. ఇంకా ఒక ప్లేట్‌లో అన్నం పెడతా అంటే, "వద్దు నేను తింటే పప్పకన్నానా, నానికన్నానా తింటా" అని చెప్పేసి మా విష్ అమ్మన్నది. కానీ తను ఎవ్వరి కాడ తినలేదు. మేమందరం రోజు కలిసి అన్నం తింటుంటే మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా సరే మన వాళ్ళు మనతో పాటుగా ఒక్కరున్నా సరే, ఆ డే మొత్తం అదంతా స్పెషల్‌గా అయిపోతదనమాట. మాకు కూడా అంతే. ఇలా అత్తమ్మ, మామయ్య రావడంతోని ప్రతిరోజు ఒక స్పెషల్ లాగానే అనిపిస్తుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా సింపుల్‌గా కంప్లీట్ చేశాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.